రాజ్యసభ నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. ఏపీ నుంచి రాజ్యసభకు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్వర నామినేషన్లు వేశారు. అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరి వెంట పలువురు టీడీపీ మంత్రులు, నేతలు ఉన్నారు. లోకేష్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న సుజనా, టీజీ ర్యాలీగా ఎన్టీఆర్ ఘాటుకు వెళ్లారు. అక్కడ నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీకి వచ్చి నామినేషన్లు వేశారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కామినేని, సీనియర్ నేతలు కావూరి, విష్ణుకుమార్ ఆయన వెంట ఉన్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి సురేష్ ప్రభు ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఏపీ నుంచి సురేష్ ప్రభుకు సీటు కేటాయించింది టీడీపీ. సురేష్ ప్రభును రాజ్యసభకు పంపడం ఆనందంగా ఉందన్నారు టీడీపీ యువనేత లోకేష్. సుజనా చౌదరి పార్టీకి చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. కర్నూలు జిల్లాకు తొలిసారిగా రాజ్యసభ సీటు ఇచ్చామన్నారు లోకేష్. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి రిక్వెస్ట్ మేరకు మాకు చాలా సంతోషంగా ఈరోజు సురేష్ ప్రభు గారిని ఆంధ్ర రాష్ట్ర రాజ్యసభ నుంచి పంపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం గమనిస్తే మన వైఎస్ చౌదరి గారు గతంలో మనకి రాజ్యసభ మెంబర్, సిట్టింగ్ ఎంఓఎస్, ఆయన కూడా రీనామినేషన్ పంపిస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరే చూశారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారు. అదేవిధంగా సమైక్య ఆంధ్ర ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతలా పోరాడారు పార్లమెంట్లో. మాకు ఇద్దరు ఉన్నప్పుడు పాపం గొంతు కూడా పోగొట్టుకున్నారు. నాకు ఇప్పుడు ఈరోజు కూడా బాగుతూ మేము మీటింగ్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడలేని పరిస్థితులు కూడా ఆయన నిరంతరం పోరాడారు ఆంధ్రప్రదేశ్ కోసం. అలాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ రీనామినేషన్ పంపిస్తాం. పార్టీకి మా అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. మూడో అభ్యర్థి కింద టీజీ వెంకటేశ్వర గారిని ఈరోజు మనం రాజ్యసభ పంపిస్తాం జరుగుతుంది. ఆయన గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళ పెద్ద కుటుంబం, చరిత్ర ఉన్న కుటుంబం. మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఒక అభ్యర్థిని పంపించాలి. అది చూసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు కర్నూలు జిల్లా నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించలేదు. అలాంటిది ఈరోజు టీజీ వెంకటేష్ గారిని పంపిస్తాం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒకటే ఆలోచించాం, ఎవరు ఆంధ్ర ప్రజల మనోభావాల్ని గట్టిగా పార్లమెంట్ రాజ్యసభలో రిప్రజెంట్ చేయగలుగుతారో వాళ్ళని పంపించాలన్న కోరిక మేరకే ఈరోజు అందరినీ ఎంపిక చేసి పార్టీ తరఫున పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మలా సీతారామన్ ను ముందు ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపుతారని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆమెను కర్ణాటక నుంచి నామినేట్ చేసింది బీజేపీ హైకమాండ్. Nomination as a BJP Karyakarta, and with Yediyurappa ji being here, with all former chief ministers, Anant Kumar ji being here, I am fully confident. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభకు నామినేషన్లు వేశారు. ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంటామని నిర్ణయించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఒంగోలులో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్లే మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. 42 చేస్తే 42,000 కోట్లు అదనంగా వస్తున్నాయి సంవత్సరానికి. కానీ ప్రత్యేక హోదా ఉంటే 700 కోట్లే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రత్యేక హోదా ఇర్రెలవెంట్. 32% నుంచి 42% పెంచడం మూలంగా 42,000 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వస్తున్న సందర్భంలో 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు వస్తున్న సందర్భంలో మీకు ఈ 700 కోట్లు 800 కోట్లు అనేది ఇర్రెలవెంట్. దీన్ని గత ఏవైతే ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో వాటికి కూడా ఈ నిధులు నెక్స్ట్ ఇయర్ నిలుపుదల చేస్తున్నారు.
వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఆ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారన్నారు టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి. అందుకే 4వ అభ్యర్థిని నిలబెట్టమని చంద్రబాబును తామంతా కోరామని వివరణ ఇచ్చారు. దాదాపు 7 గంటల పాటు అభ్యర్థిని నిలబెట్టమని ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు ఒప్పుకోలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ తమ అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారని భూమా పేర్కొన్నారు. పెట్టండి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికి ఇష్టం లేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా విజయసాయి రెడ్డిని ఎంపీగా పంపించడం అనేది ఎవరికి ఇష్టం లేదు. ఒకవేళ గెలిచినా అది గెలుపు కాదు, ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి. ఎటువంటి పరిస్థితి, ఎందుకంటే నిర్ణయం మాకే వదిలిపెట్టాడు. 4వ అభ్యర్థిని పెట్టడము పెట్టకపోవడం అనేది మాకే వదిలిపెట్టాడు. అయినప్పటికీ కూడా ఆయన ఒక మాట అన్నాడు, రాజకీయాల్లో విలువలు మనం కాపాడుకోవాలి, లేకుంటే రాంగ్ సిగ్నల్స్ పోతుంది, పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు మేము దాదాపు 17 మంది కూడా చాలా ఆశ్చర్యపోయాం. హైదరాబాద్ నార్సింగ్ మండలం గండిపేటలో కాల్పులు కలకలం రేపాయి. గండిపేట గ్రామ సర్పంచ్ ప్రశాంత్ ఇంటికి వచ్చిన ఆయన బంధువు ప్రభాకర్ ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే గన్ మిస్ఫైర్ అయిందా లేక వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. చేసేది చీరల వ్యాపారం, కానీ తన మాయ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అమాయకులైన మహిళలను వడ్డీ వ్యాపారంలోనికి దింపుతుంది. అధిక వడ్డీ ఆశ చూపి బంగారు వెండి ఆభరణాలను తీసుకుని ఆపై ఉడాయిస్తుంది. ఇలా ఎందరినో మోసం చేసిన మాయలేడి పావని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులకు చిక్కింది. 5 నెలల తరువాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. తమిళనాడులోని సేలంలో ఆమెను అరెస్టు చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. చిత్తూరు నగరానికి చెందిన పావని భర్త చరణ్ కొన్నేళ్లుగా చీరల వ్యాపారంతో నగరంలోని కొంతమంది మహిళలకు దగ్గరయ్యారు. అలా వచ్చిన సొమ్ముతో వడ్డీల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. చీరాలలో ₹1 కోటి మేర కస్టమర్లకు కుచ్చుటోపి పెట్టింది ఓ చిట్ ఫండ్ కంపెనీ. చీరాల చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజల నుంచి భారీ ఎత్తున చిట్స్ వసూలు చేసి హఠాత్తుగా బోర్డు తిప్పేసింది సాయి భవన అనే కంపెనీ. కొన్నాళ్లు బాగానే నడిచిన చిట్స్ సంస్థ తర్వాత చెల్లింపులు ఆపేసింది. ఆందోళన చెందిన కస్టమర్లు అధికారులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ మురళీకృష్ణ తన సిబ్బందితో సాయి భవన చిట్ ఫండ్ కంపెనీ పరిశీలించారు. తగిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. తాము డబ్బులు కట్టిన కంపెనీకి సరైన అనుమతులు కూడా లేవని తెలుసుకున్న కస్టమర్లు సిబ్బందిపై మండిపడ్డారు. టెంపరీగా సీజ్ చేసాము. 6వ తేదీ వరకు టైం ఇచ్చాము. 6వ తేదీ నాడు బైండింగ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి టోటల్గా రికార్డు సీజ్ చేసేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. 1,30,000 కట్టాము డబ్బులుగా. డివిడెండ్గా 65,000 1,90,000 నాకు రావాలి. ఏ నెల అడిగినా రికార్డ్స్ అడిగినా ఏదైనా నెక్స్ట్ ఇస్తామని శంకరు జరుపుకుంటూ వచ్చాడు. నల్గొండ ఝాన్సీ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఇంటికి తీసుకువెళ్లేందుకు భర్త హైదరాబాద్ వస్తున్నప్పుడే తన వెంట పురుగుల మందు తెచ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఝాన్సీ అంత్యక్రియలు జరిగిన చోటు నుంచి ఆమె అస్థికల నమూనాలను అధికారులు సేకరించారు. మరి దానికి మృతురాలకు సంబంధించినటువంటి కొన్ని తగలబడినటువంటి కొన్ని ఎముకలు అవి బోన్స్ అవి మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఎవరు చెప్పకుండా ఎవిడెన్స్ లేకుండా పోలీస్ కేసు కాకుండా వాళ్ళ అత్తగారు ఆయన దీపకుంటకు తీసుకొచ్చి నైట్ పెట్టి మార్నింగ్ 11 o'clock దీన్ని తగలబెట్టిన అన్న విషయం తెలిసి దానిపైన విచారణ చేసుకుని ఆ మదర్ను కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. దానిపైన సాక్ష్యాలు తారుమారు చేసిన కేసు డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అని 201 IPC లోపల ఆమె ఆత్మహత్య కారణమైన వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేసి ఆమె హరాస్మెంట్ సెక్సువల్ కానీ ప్లస్ హరాస్మెంట్ ఏ రకంగా ఇది చేస్తున్నారో దాని మీద అబేట్ కమిట్ సూసైడ్ అండర్ సెక్షన్ 302 IPCలకి. విశాఖ 6వ పోలీస్ స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న 2 యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పార్కుల్లో ఫోటోలు తీసి ప్రేమ జంటలను వేధిస్తున్నారని ఈ నెల 24న జగదీష్, గోపిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో ఉండగానే 2 సూసైడ్ అటెంప్ట్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లి వద్ద ఉన్న గురు రాఘవేంద్ర ఎత్తిపోతల రిజర్వాయర్కు గండి పడింది. 2 రోజుల కిందట కురిసిన వర్షానికి రిజర్వాయర్లోకి 1/2 TMC నీరు చేరుకుంది. ఆనకట్ట బలహీనంగా ఉండడంతో నిన్న గండిపడి ఇవాళ పెద్దదిగా మారింది. దాదాపు 30 అడుగుల రంధ్రం పడి నీరు ఉధృతంగా బయటకు వస్తోంది. నిన్నటి నుంచి గండిని పూడ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఆనకట్ట తెగిపోవటానికి సిద్ధంగా ఉందన్న అధికారులు ఆనకట్ట తెగిపోయి నీరు బయటకు వస్తే ప్రమాదం ఉందన్నారు. దీంతో సమీపంలో ఉన్న పొలాల్లో రైతులు ఎవరూ ఉండరాదని హెచ్చరికలు జారీ చేశారు.
హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్ట అంజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయుధాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదం 20 మంది సైనికులను బలి తీసుకుంది. వరుసగా 2 పేలుళ్లు జరగడంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేంద్ర సైనిక ఆయుధాగారం నాగ్పూర్ కు 110 కిలోమీటర్ల దూరంలో దాదాపు 10,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. రక్షణ అవసరాలకు ఉపయోగించే ఆయుధ సామగ్రికి ఇదే కేంద్ర బిందువు. కట్టుదిట్టమైన భద్రత, రక్షణ చర్యల మధ్య ఉండే ఈ ఆయుధాగారంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఒక షెడ్ లో జరిగిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది సైనిక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో సమీప గ్రామంలోని 1000 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి తొలి పేలుడు సంభవించిందని, అది ఒక షెడ్లో జరిగిందని, రెండో పేలుడు సంభవించిన చోటు మాత్రం ఇంకా తెలియలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా ఘటనా స్థలిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సందర్శించారు. ప్రమాదంపై రక్షణ శాఖ, ఇండియన్ ఆర్మీ విచారణకు ఆదేశించాయి. ఆయుధ డీలర్తో తన అల్లుడికి సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. బ్రిటన్లో ఓ భవనం కొనుగోలు వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఓ ఆయుధాల డీలర్ సహకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమపై బురద జల్లడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు సోనియా. ఆరోపణలు నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారామె. मतलब क्या है, रोज कुछ न कुछ ये लोग बहाना बनाते हैं, गलत इल्जाम लगाते हैं. अगर कुछ ऐसी बात है तो बिना भेदभाव जांच करो. दूध का दूध, पानी का पानी. సచిన్, లతా మంగేష్కర్ వివాదాస్పద వీడియోతో అపహాస్యం పాలైన కమెడియన్ తన్మయ్ భట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. హాస్యం పేరుతో సెలబ్రిటీల పరువు తీసిన తన్మయ్ భట్ పై చర్యలు తీసుకోవాలంటూ పాట్నాలో నిరసనకు దిగారు స్థానికులు. ఎల్జేపీ నాయకులు తన్మయ్ భట్ ఫోటోలకు నిప్పు పెట్టారు. తన్మయ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో కాన్షీరామ్ విగ్రహ ధ్వంసం ఉద్రిక్తతలకు దారితీసింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి కాన్షీరామ్ విగ్రహాన్ని పగలగొట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బీఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల్ని అరెస్టు చేయాలంటూ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. వడోదర రణరంగంగా మారింది. ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించడంతో ఎదురు తిరిగారు జనం. రోడ్డెక్కి విధ్వంసం సృష్టించారు. మున్సిపల్ సిబ్బందిని తరిమి కొట్టడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు స్థానికులు. వాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైన రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యుత్ కోతలు, నీటి కొరతకు నిరసనగా బీజేపీ ఆందోళన చేపట్టింది. భారీ ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు సీఎం ఇంటి వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు వాటర్ క్యానన్ను ప్రయోగించారు. డాన్స్ మాస్టర్ శివశంకర్ కుటుంబ కలహాలతో రోడ్డెక్కింది. తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారంటూ శివశంకర్ పెద్ద కోడలు ముఖ్యమంత్రి జయలలితకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె నుంచే తమకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తోంది శివశంకర్ ఫ్యామిలీ. శివశంకర్ మాస్టర్ సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన పేరు. నృత్య దర్శకుడిగా దక్షిణాది భాషల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన పెద్ద కుమారుడి వైవాహిక జీవితం వివాదాల్లో చిక్కుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు ఫిర్యాదు కోర్టుల వరకు వెళ్లాయి. కర్నూలు జిల్లాలో సిద్ధేశ్వరం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలుగు నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. శ్రీశైలం డ్యాం ఎగువన సిద్ధేశ్వరంలో అలుగు నిర్మించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్ణయించింది. దీనికి సీమలోని 3 జిల్లాల నుంచి రైతులంతా మద్దతు తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకోవటం, ముందస్తు అరెస్టులు చేయడంతో పరిస్థితి అట్టుడికింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం డ్యాం ఎగువన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలన్న డిమాండ్తో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.
రాయలసీమకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సరిగా నీరందని నేపథ్యంలో సిద్ధేశ్వరం అలుగే దానికి పరిష్కారం అని పెద్ద ఎత్తున రైతులు ఇవాళ ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనే డిమాండ్తో కృష్ణానది సమీపంలో చేరుకున్నారు. ఇవాళ రైతులను చైతన్యవంతం చేసేందుకు సిద్ధేశ్వరం నిర్మాణానికి శంకుస్థాపన పేరుతో రాయలసీమ జల సాధన సమితి పెద్ద ఎత్తున దీనికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు కర్నూలు జిల్లాలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే సిద్ధేశ్వరం అలుగు వద్దకు సిద్ధేశ్వరం ప్రాంతం వద్దకు రైతులు చేరుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేయడం, వాహనాల తనిఖీ వంటి ఆంక్షలు విధించింది. సిద్ధేశ్వరం వద్ద 144 సెక్షన్ కూడా విధించిన నేపథ్యంలో అనేక దారుల గుండా రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో వాహనాలు కృష్ణానదికి సమీపంలోకి చేరుకున్నాయి. వాహనాలు కూడా వెళ్లకుండా దారులను సైతం పోలీసులు తవ్వి వాహనాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిద్ధేశ్వరం సమీపం వరకు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. ఒకవైపు జలసాధన సమితి ప్రతినిధులు భూమన్తో పాటు మరికొందరిని గృహ నిర్బంధం చేయడం, మరికొన్ని అరెస్ట్ చేయడం వంటి చర్యలకు కూడా పాల్పడ్డారు. ఇప్పటివరకు దాదాపు 200-300 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాములపాడు వద్ద పోలీసులకు రైతులకు తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగి ఒక కానిస్టేబుల్ కూడా గాయపడిన ఘటన జరిగింది. సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తేనే రాయలసీమకు సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. 50 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు వీలుగా సిద్ధేశ్వరం ఆనకట్ట గతంలోనే ప్రతిపాదన ఉంది. దాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్మించలేదని ప్రధానంగా రైతుల ఆరోపణగా వినిపిస్తోంది. ప్రభుత్వం నడుం బిగించని పక్షంలో తామే సిద్ధేశ్వరం అలుగును నిర్మిస్తామన్న డిమాండ్తో ఇవాళ సిద్ధేశ్వరం ప్రాంతానికి పెద్ద ఎత్తున రైతులు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వాహనాల్లో చేరుకున్నారు. పోలీసు యంత్రాంగం వారిని అక్కడికి చేరకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది. నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వరకు అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తూ అక్కడికి వెళ్లే వాహనాలను అక్కడే నిలిపివేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. కోవెలకుంట్ల, ఆదోని, అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ వేల సంఖ్యలో రైతులు ఇక్కడికి చేరుకున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధానంగా జలసాధన సమితి నాయకులను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, సిద్ధేశ్వరం అలుగు, కర్నూలు జిల్లా. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాలు వర్షం భారీగా కురిసింది. భారీ వర్షంతో జంక్షన్లలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వీస్తున్న భారీ ఈదురు గాలులకు కొత్తూరు, భామిని మండలాల్లో అపార నష్టం జరిగింది. పలు చోట్ల పూరి గుడిసెలకు పైకుప్పులు లేచికిపోయాయి. వడగళ్ల వానతో పాటు భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు మామిడి చెట్లు నేలకూరడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. స్ప్రింగ్ సమ్మర్ 2016 కలెక్షన్ పేరిట నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఇందులో ఇంటర్నేషనల్ మోడల్స్ ర్యాంప్ పై సందడి చేశారు. మహిళలు, మగవారికి సంబంధించి లేటెస్ట్ డిజైనింగ్ దుస్తులు అందుబాటులోకి తెచ్చారు. చాలా కంఫర్టబుల్ గా ఉండే తమ వస్త్రాలకు ఫుల్ క్రేజ్ ఉంటుందన్నారు నిర్వాహకులు.